దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం కీర్తన గ్రంథం 61వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం చదువుకుందామండి. ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తలడెల్లగా భూదిగంతము నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకుందును. సెలా అంటే ఆగి ఆలోచించమని అర్థమండి. తర్వాత 5వ చరణం. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యమును కీర్తించదను. ఆమెన్. ఇక్కడ 2వ చరణము 2వ లైను అండర్లైన్ చేశాను కదండి రెడ్డింగ్ తోటి. ఒకసారి చూడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు మహారాజు అంటున్నాడు. అంటే నేను ఎక్కలేనంత ఎత్తైన భక్తి శిఖరానికి నన్ను ఎక్కించు ప్రభువా అని ఆయన ఏం చేసుకుంటున్నాడంటే కనుక ఆత్మలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు దావీదు. మరి మనము భక్తిలో ఉన్నతమైన శిఖరానికి ఏం చేయాలంటే కనుక ఎక్కాలి, అధిరోహించాలి. అది అధిరోహించడానికి మనం ఏం చేసుకోవాలంటే కనుక ప్రతిరోజు మనము ప్రార్థన చేసుకుంటూ మనము ఉన్నట్టయితే కనుక మనము భక్తిలో దావీదు, యోసేపు, దానియేలు, మరి ఇలాంటి భక్తులు, పౌలు, సీమోను పేతురు, ఇలాంటి భక్తులు ఎలాగైతే భక్తిలో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించారో అలా మనం కూడా ఏం చేయగలమంటే కనుక ఖచ్చితంగా మనం చేరుకోగలం. ఆమెన్. లూకాసు వార్త 17వ అధ్యాయం అండి. ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడు ఈ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరగటరాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబొట్టట వానికి మేలు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారుమనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసి 7 మారులు నీ వైపు తిరిగి మారుమనసు పొందితనని అనిన ఎడల అతన్ని క్షమింపవలెను. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వ్రేళ్లతో కూడా పెకలింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవనికైనా ఒక దాచుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు పరిచారం చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వారితో చెప్పును కదా. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయ చూపినని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసుప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. 15వ వచనం అండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము
ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చెను. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఎక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పిన యెడల వెళ్ళకుడి, వెంబడింపకుడి. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కునకు ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలను. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడి దినములలోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచుచ్చు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఈయబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలరాయి విసురుచుందురు, ఒకతే కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందున ఆయన, పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగొనని వారితో చెప్పెను. ఆమెన్. ఇక్కడ 10వ వచనం కనుక మనం చూసుకుంటే కనుక అండర్లైన్ చేశాను, చూడండి. 10వ వచనం అండి. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేస్తున్నామని చెప్పుడనెను అంటున్నాడు. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమంటున్నాడంటే కనుక మీకు ఆజ్ఞాపింపబడ్డ ఆజ్ఞలన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని మీరు ఏం చేయాలంటే కనుక మీరు చెప్పమంటున్నాడు. అంటే మనము దేవుని ఆజ్ఞలు పాటించడం అనేది అది చాలా సర్వసాధారణమైన విషయం దేవునిలో. అదేమీ ఒక పెద్ద గొప్ప కార్యమేమీ కాదు. మనకది ఒక పెద్ద కార్యం కింద కనిపించవచ్చు, కానీ దేవునికి అది ఒక సర్వసాధారణమైనటువంటి విషయం. మనం దేవుని ఆజ్ఞలన్నీ పాటించిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము అని మన దేవునికి మనం చెప్పాలంట. అంటాడు కదా ఒక చోట, ఒకడు ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు అని రాస్తుంది బైబిల్లో. మనమేమనుకుంటాం, నేను పాపం చూడట్లేదు, మరి పాపం చేయట్లేదు కాబట్టి నేను పరిశుద్ధుడిని అని అనుకుంటూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు మనకు కోపం రావచ్చు, అప్పుడప్పుడు మరి మనకి చెడు తలంపులు కలగొచ్చు. అప్పుడు మనం ఏమవుతాం అంటే కనుక మనం ఆజ్ఞలన్నిటి విషయంలో మన అపరాధులమైనట్టే. సో ఏం చేయాలంటే కనుక ఆజ్ఞలన్నీ మనము ఏం చేయాలి, పాటించాలి, వాటి ప్రకారం మనం నడుచుకోవాలి. దాని తర్వాత మనం నిష్ప్రయోజకులమైన దాసులమని మనం చెప్పుకోవాలంట. ఆజ్ఞ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞ ఉపదేశముగాను ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండునంటాడు మరి బైబిల్ గ్రంథంలోను. మరి చక్కగా ఆ యొక్క మాటల్ని మనము హృదయంలో భద్రం చేసుకుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. ఆమెన్. మరి ఆత్మీయంగా ఎదగాలనుకునేటువంటి వాళ్ళు ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. 1 సంవత్సర కాలంలో మరి బైబిల్ని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మరి మా సహోదరి యొక్క పరిచయం మరి ప్రారంభించడం జరిగింది. మీరందరూ మరి మీ వంతు సహకారం అందించవలసిందిగా ప్రభు నామం పేట కోరుకుంటున్నాను. దేవుడు మేము నమ్మితముగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.